చంపేస్తాను. నిజం చెప్తున్నాను. నువ్వు నా కళ్ళలో ఏదైతే భయాన్ని చూడాలనుకుంటున్నావో అదే భయాన్ని నేను నీ కళ్ళలో చూస్తున్నాను. బుల్లెట్ పేల్చు. చంపేస్తాను. నిజం చెప్తున్నాను. చెమటలు కారుతున్నాయి ఎందుకు? నేను నా ఉద్దేశాన్ని మార్చుకోకముందే నన్ను గన్తో కాల్చు. చంపు నన్ను. చెప్తున్నాను, కాల్చు. ప్రజ్ఞ గారు తనకు చెప్పండి. నేను నిజంగానే కాల్చేస్తాను. తర్వాత నన్ను అడగకూడదు ఏం జరిగిందని. ఆగండి. అంతా కింద కూర్చోండి, లేదంటే వీడితా పేలిపోతుంది. కూర్చోండి కూర్చోండి. నువ్వేంటి నా ఒళ్ళో కూర్చుంటావా? మీరంతా అలా భయపడిపోతున్నారేంటి? వీడికి అసలు తలకాయ ఉంటేగా పేల్చడానికి, అవునా? రేయ్ కార్పొరేటర్, నువ్వు ఆ నానుడి వినలేదా? ఏ ఆట బొమ్మతో అయితే అసలు ఆడకూడదు దాంతో ఆటలు ఆడకూడదు, లేదంటే చావు నీ జీవితంతో ఆడడం మొదలెడుతుంది. ఏ రకంగా అయితే ఇప్పుడు నేను నీ జీవితంతో ఆడుకుంటున్నాను. ఓ మై గాడ్, ఎంత మజా వస్తుందో. థ్యాంక్ యూ ఫుగి, నాకు ఈ విషయం ఎక్స్పీరియన్స్ కలిగించినందుకు. హైఫై. వద్దా? రాంగ్ టైమా? సరైన సమయం కాదట. ఏంటి ఇప్పుడు? కాసేపటి క్రితం వరకు నీకు బోలెడంత కోపం వచ్చింది కదా, మరి నీకు ఇప్పుడు ఇలా చెమటలు కారుతున్నాయేంటి? మొదట నువ్వు నన్ను భయపెట్టావు, ఇప్పుడు నువ్వే భయపడుతున్నావు. అర్థమైందా? నీ ఆ పవర్ ఏదైతే ఉందో అది ఈ గన్లో ఉంది. ఈ గన్ నీ చేతిలో ఉన్నంత వరకు అంతవరకు నీకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నన్నే చూడు. ఈ గన్ నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. ఇప్పుడు ఈ గన్ నా దగ్గర ఉంది కదా, ఇప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. నేనంది నిజమే కదా? నీకు చంపే ధైర్యమూ లేదు, బుల్లెట్ పేల్చే ధైర్యమూ లేదు. ఇప్పుడు చూపిస్తాను నీకు మగాడు ఎలా ఉంటాడో, అలాగే వాడి ధైర్యం ఎలా ఉంటుందో. చూడబోయ్, నువ్వు మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు తొందరపడి డెసిషన్ తీసుకుంటున్నావు. తొందరపడి డెసిషన్ తీసుకుంటే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. నువ్వు రాక్ స్టార్వి. నువ్వు అలాంటి తప్పు చేయవు, నాకు తెలుసు. నీ కెరియర్ అలాగే నీ ఫ్యామిలీకి తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, అవునా? నీకు తెలుసా, నువ్వు భయపడుతుంటావే అప్పుడు నీ బుర్ర బాగా పనిచేస్తుంది. అందుకే అలాగే ఉండు, భయపడుతూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.